శ్రీకృష్ణాష్టమి పండగ దినాల్లో కాకుండా ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోవడం మంచిది అంటున్నారు. సో మనతో మాట్లాడేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. కృష్ణతత్వం గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? కృష్ణతత్వం గురించి చెప్పేంత అంత లేదు నాకు, కానీ నాకు తెలిసిన ఒక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తాను. కృష్ణతత్వము అని అంటే కనుక రాధాకృష్ణతత్వము అంటే ప్రేమతత్వము అన్నమాట. ప్రేమ ద్వారానే మనము ఈ జీవితంలో భౌతిక జీవితంలో మనము సక్సెస్ఫుల్గా జీవించగలుగుతాము, అందరినీ ప్రేమించడం ద్వారానే. అలాగే మనం భగవంతుని కూడా ప్రేమించవచ్చు. ఆ భగవంతుని ప్రేమించడం ద్వారా ఆయన ప్రేమను మనం పొందవచ్చు. ఆ పరస్పరము అంతే కదా. ఒకళ్ళ మీద అభిమానం కావాలంటే వాళ్ళు మనల్ని అభిమానించాలంటే మనం వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని అభిమానిస్తారు కదా. మనల్ని మాత్రం వాళ్ళు ప్రేమించాలంటే ఎలా ప్రేమిస్తారు కదా. కాబట్టి ఫస్ట్ మనం ఆ ప్రేమతత్వం అనేది మన కృష్ణుడి నుంచి మనము తెలుసుకుంటాము. అలా చేయటం వల్ల మన జీవితం కూడా మనము భౌతికంగా కూడా మనము యాంత్రిక జీవితంలో కూడా మనము సంతోషంగా ఉండగలుగుతాము. ఇస్కాన్ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నేను ఈ టెంపుల్కి రావటం నుంచి సుమారుగా 12 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. ఎలా జరుగుతాయి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు? చాలా వైభవంగా జరుగుతాయి కృష్ణాష్టమి. ఇది ఎలా జరుపుకుంటాడే కృష్ణుడే జరిపించుకుంటాడే అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తారో భక్తులు అందరూ వస్తారు. ఎంతమంది ఉంటారంటే కనుక ఈ కార్యక్రమాలు జరగాలంటే కనుక మామూలుగా ఊరికి ఒక అరేంజ్ మనం పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది పడతామండి, అవునా కదా. ఇక్కడ భగవంతుని కార్యక్రమం అంత సులభంగా జరిగిపోతుంది. ఎందుకంటే అందరూ వస్తారు భగవంతుని సేవ చేయాలన్న ప్రేమ భావంతో అన్నమాట. భగవంతుని సేవ ఎవరు చేస్తారు? ప్రేమ ఉంటేనే కదా, అవతల వాళ్ళ మీద భక్తి ఉంటేనే కదా. అట్లా ఈ కృష్ణాష్టమి సందర్భంలో అందరూ వచ్చి భగవంతుని మిగతా ఇట్లాంటి ప్రేమతత్వము ప్రేమ అనేది ఎప్పుడు వ్యక్తమవుతుంది? సేవ చేస్తేనే కదా అవుతుంది. మిగతా ఊళ్ళో కూడా అట్లాగా జరుగుతూ ఉంటాయి, కానీ అవి అరేంజ్డ్గా కొంతమందిగా చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడంతా కాదు, మేమే వస్తాము, మేమే చేసుకుంటాము అన్నమాట. బాగుంటుంది కదా ఇలాగా. కృష్ణుడికి సేవ చేయడంలో తృప్తి లభిస్తుంది. ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఏదైతే శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయో అవైతే బ్రహ్మాండంగా జరుగుతాయి, వైభవంగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తారు. హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మనం ప్రపంచమంతా కూడా ఇస్కాన్ సంస్థ ద్వారా ఎంతో వైభవంగా జరిగేటువంటి పండుగ ఇది. సంవత్సరంలో ఒక్కసారి భక్తులందరూ కలవడం. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది ఉత్తమమైనటువంటి తిథి. ఈరోజు ఎంత ఎక్కువ సమయం మనం భగవంతుడి దర్శనం, భగవంతుడి గురించి వినడం, భగవంతుడి యొక్క నామాన్ని పలకడం, భక్తుల సాంగత్యం, ఇదంతా కూడా మనం మన సమయాన్ని ఎంతో కూడా సేవ్ చేసుకొని ఈరోజు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మన ఇస్కాన్ నెల్లూరు మందిరంలో ప్రత్యేకంగా మార్నింగ్ నుంచి రాత్రి 12 గంటల వరకు, ఎందుకంటే కృష్ణుడు మనకందరికీ తెలిసిందే, ఆయన జననం జైల్లో జరిగింది. వాసుదేవుడు దేవకి మాత వాళ్ళకి భగవంతుడు చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చి, ఆయన పుట్టుక కూడా ఆభరణాలతో పాటే, మనలాంటి జననం కాదు భగవంతుడిది. భగవంతుడిది ఆవిర్భావం అంటారు. భగవంతుడి శరీరం కూడా మనలాంటి శరీరం కాదు. భగవంతుడి యొక్క శరీరం దివ్య శరీరం. భగవంతుడు ఇచ్చినటువంటి వాక్కులు కూడా మామూలు వాక్కులు కాదు. భగవద్గీత యుగ యుగాలుగా మనకందరికీ జ్ఞానం అందిస్తున్నటువంటిది. కాబట్టి కృష్ణుడికి సంబంధించింది ఏదైనా కూడా దాన్ని మనం దివ్యమనే అనాలి. కాబట్టి ఆయన జననం కూడా ఈరోజు దివ్యమైనటువంటి దినం. ఈరోజు మనం అందరం కలుసుకొని మనం అన్నిటికంటే కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాల్సినటువంటి పండుగ ఇది. అందరిని ఆహ్వానిస్తున్నాం. బాగా చక్కటి ఏర్పాట్లు, అందరూ వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భగవంతుడి ఉయ్యాలలో కృష్ణుడని అందరూ భగవంతుని ఉయ్యాలలో ఊపేటువంటి అవకాశం మనకు ఇస్కాన్ నెల్లూరులో ఉంది. వచ్చి దర్శనం చేసుకొని స్వయంగా ఉయ్యాలు ఊపి తీర్థప్రసాదాలు తీసుకొని తరించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. హరే కృష్ణ.
స్వామీజీ కృష్ణాష్టమి విశిష్టత ఏంటి? మామూలుగా భక్తి ప్రతిరోజు చేయాలా, కానీ మనం చూస్తున్నాం జనాలకి అంత ఓపిక లేదు, అంత టైము లేదు, అంత శ్రద్ధ లేదు. అటు కనీసం ఇట్లాంటి పండగ రోజుల్లో కొద్దిగా ఈరోజు పండగ రోజు మనం కనీసం ఈరోజు పోయి కొద్దిగా ఆ భజనలో పాల్గొవాలా, దర్శనం చేసుకురావాలా. ఈ రకంగా ఏ విధంగా బర్త్డే అప్పుడు ఒక వ్యక్తి సంతోషంగా ఉండి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, ఆ జన్మాష్టమి రోజు కనీసం వస్తే భగవంతుడు మన మీద అనుగ్రహం చూపిస్తాడని మన నమ్మకం.